చెప్పండి అన్న, ఏంది ఈ సమస్య? ఇక్కడికి రావడానికి గల కారణం ఏముంది? రావడం గల కారణం ఏంటంటే గత 15-20 సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ నమ్ముకొని మేము మా కుటుంబాలు బతుకుతున్నాం. ఇప్పుడు సడన్గా రాత్రి దాటే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ప్రత్యేక జీవో వచ్చింది. జీవో తీసుకొని వచ్చి ఉన్న డ్రైవర్లు వర్కర్లు అందరూ కూడా కొంతమందిని వాటర్ వాష్, ఎండాకాలం కాబట్టి వాటర్ వాష్లో కొంచెం తీవ్రత ఇబ్బంది కాబట్టి పబ్లిక్ జర వాటర్ సరఫరా కోసం కష్టంగా పోవాలంటే మా డ్రైవర్లు అందరూ పెద్ద మనసు చేసుకొని పోయారు, అక్కడ పనిచేస్తారు. అయిపోయింది. ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏం చేసినారు, ఉన్న డ్రైవర్లు అందరూ స్టాఫ్ను డ్రైవర్లను లేబర్ వర్కర్లు అందరూ కూడా డిఆర్ఎఫ్కు ట్రాన్స్ఫర్ చేసి మీరు అక్కడ పోయి రిపోర్ట్ ఇవ్వాలి. మేము పర్మనెంట్ ఎంప్లాయీ మాకు రిపోర్ట్ ఇవ్వడానికే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. మా జీతాలు కనీసం రోడ్డు మీద టిఫిన్ సెంటర్ చాయ్ బాగున్నాడు డీల్ ఎంత సంపాదించడం, మేము నెల మొత్తం సంపాదించలేము. మా పైసలు కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్కే మాది. జీతాలు పెంచే ఆలోచన ఉండదు, ఉద్యోగ భద్రత కల్పించామని అట్లాంటి ఆలోచనలు ఉండేవి. కానీ తీసుకుంటే ఒక ఎంప్లాయీకి ఎంత ఉంటుంది శాలరీ? టోటల్గా 17,500 రూపాయలు శాలరీ ఉంటుంది ఒక వర్కర్కి. దాంట్లో ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్ అయిపోయి 14,000-15,000 రూపాయలు వస్తాయి. దాంట్లో ఇంటి రెంటు, పిల్లల బాగోలు, మన ఫుడ్, స్కూల్లో అవన్నీ చూసుకోవాలి. చాలా జీతాలు హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో చాలా తక్కువ జీతంతో పనిచేస్తామంటే జిహెచ్ఎంసీ కార్మికులు మాత్రమే. తెలంగాణ రాకముందుకు మా జీతం 12,500. తెలంగాణ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాల్లో కనీసం 12,000 ఉన్న జీతం ఎంత కావాలి? 4,000 పెరిగింది మాకు తెలంగాణ వచ్చిన తర్వాత. అది మా పరిస్థితి. గత ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారే ఇప్పుడు ఏం చెప్పిందంటే తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత ఫస్ట్ ప్రత్యేక జీవో తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీ కార్మికులను వెంటనే రిక్రూట్మెంట్ చేసి పర్మనెంట్ చేశాను ఆమె ఇచ్చిండు. హెడ్ ఆఫీస్ సాక్షిగా అప్పటికి గెలవలేదు. మేము కూడా ఆయన వెంటనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, పని చేసినాం. ఉద్యమంలో చాలామంది మామూలు అరెస్ట్ అయ్యారు, దెబ్బలు తిన్నారు, కొంతమంది జీవితాలు కోల్పోయారు. అట్లా కూడా స్వరాష్ట్రం కోసం పనిచేసినాం. ఆయన మాత్రం మమ్మల్ని అందరినీ వాడుకొని మీ కాళ్ళకు ఇట్లా ముళ్ళు వచ్చే నోటితోటి తీస్తా, మీరు కడుపులో పెట్టుకొని చూస్తా, మీరు ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తా, మీకంటే ఒక గుర్తింపు తెస్తా, ప్రత్యేక జీవో తెస్తా అని చెప్పి. ప్రత్యేక జీవో ఏం తెచ్చిందంటే రామ్కీ అనే సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర కాంట్రాక్ట్ అది తెలంగాణలో చెల్లదని చెప్పేసి కేసీఆరే చెప్పిండు. కేసీఆర్ దాన్ని డెవలప్మెంట్ చేసిండు. కేటీఆర్ దాన్ని తీసుకొని వచ్చిండు. ఎందుకంటే వాళ్ళకి వాటాలు ఉన్నాయి కాబట్టి తీసుకొని వచ్చిండు. అంటే ఇప్పుడు ఈ జీవో తీసుకొచ్చింది ఎవరు? బీఆర్ఎస్ నేతలేనా? బీఆర్ఎస్ నేతలే. అసలు డిఆర్ఎఫ్ అనే క్రియేటివిటీ మొత్తం కూడా ఇక మన బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ అండ్ కేటీఆర్ కీలక పాత్ర దాంట్లో. ఆయన షేర్ అయినా ఖచ్చితంగా పోతుంది కాబట్టి కార్మికులు ఎటైనా పోని, వాళ్ళ పొట్టలు కొట్టని, వాళ్ళ జీవితాలు కానీ, వాళ్ళ పిల్లలు రోడ్డున పడని ఆయనకు సంబంధం లేదు. ఆయన జోబు నిండాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో స్వరాష్ట్ర ఉద్యోగులు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పిండు. ఆంధ్ర కాంట్రాక్టర్కి పిలిచి మరీ అప్పగించిన తర్వాత ఎంతోమంది ఉన్న ట్రాన్స్పోర్ట్ సెక్షన్ మొత్తం క్లీన్ స్వీప్ చేసిండు. రామ్కీ సంస్థకు అప్పగించిండు. దానికి నెలకు 1,000 కోట్ల రూపాయలు ఇస్తాడు. జిహెచ్ఎంసీ చేసిన పనిలో 10%, 5% కూడా రామ్కీ సంస్థ పని చేయదు. అధికారులకు కూడా ఎంతో ముడుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రొసీడింగ్ మీద వాళ్ళ బిల్లుల మీద సంతకాలు చేశారు. వాళ్ళు ఎట్లాంటి అబ్జెక్షన్ చెప్పరు. మేము చేసే పని తక్కువ జీతంతో పని చేస్తే మాత్రం ఏ కంప్లైంట్ నైట్ వచ్చినా కూడా ఖచ్చితంగా ట్విట్టర్ కంప్లైంట్, ఆన్లైన్ కంప్లైంట్ కేటీఆర్కి పోయింది, కేసీఆర్కి పోయింది, వాళ్ళ మన్మన్కి పోయింది అని చెప్పేసి పడుకున్న కూడా లేచి పని చేయాల్సిందే. అది మా ధర్మం. పబ్లిక్ కోసం ఖచ్చితంగా మా ప్రాణాలు పనంగా పెట్టి చేస్తున్నాం. మా పనిని ఎవరైనా చేస్తారా? అదే పబ్లిక్ కోసం అయితే మీరు ఎంత పనైనా చేస్తా ఖచ్చితంగా. కానీ సులభ్ కాంప్లెక్స్ కాడ పెట్టడం వల్ల మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మా ప్రొఫెషన్ ఏంది? మేము చేసే పని ఏంది? డ్రైవింగ్, లేబర్. మాకు అదే అలవాటు అయిపోతుంది. ఆడ పోయి కూర్చోమంటే ఎంతసేపు కూర్చుంటాం? ఏం చేస్తాం చెప్పి. మా పని ఎందుకు అది? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయా? గతంలో లేవా? ఇప్పుడు పార్కులు ఇప్పుడే ఉన్నాయా? ఇప్పుడే కబ్జాలకు గురవుతున్నాయా? అప్పటి నుంచి ఉన్నాయి. కేవలం ఏంటంటే కార్మికులను మొత్తం తొలగించి ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అనేది జిహెచ్ఎంసీలో తీసుకురావద్దు. మేము పని చేయడం వల్లనే ట్రాన్స్పోర్ట్ సెక్షన్ చెత్త ఎత్తడం వల్ల, ఇంకా వేరే పనులు చెత్త ఎత్తడం, చెట్ల కొమ్మలు అన్ని తీయడం వల్లనే పబ్లిక్ మంచి అయ్యి ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. అధికారుల జీతాలు అంటే వాళ్ళు డబ్బులు అంతా వెనకేసుకొని మీలాంటి కార్మికులను పొట్టగొడుతున్నారు, రోడ్డు పాలు చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు చిందాభిన్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకొని కార్మికులందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా చేయాల్సిందే. మా పొట్టలు కొడితే మీకు ఏమొస్తుంది? 1,000 కోట్ల రూపాయలు వేరే సంస్థలకు ఎందుకు ఇస్తున్నావు? ఆంధ్ర నాయకులకు ఇంకెన్ని రోజులు కట్టబెడతావు నువ్వు? అట్లాంటి ఆలోచన ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర జిహెచ్ఎంసీ పోషించింది కదా. ఖచ్చితంగా కరోనా టైంలో కూడా ఇట్లా ఎవరు పని చేయలేదు. జిహెచ్ఎంసీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జిహెచ్ఎంసీలో పని చేసిర్రు. అది మీకు తెలుసు, మీడియాకు తెలుసు, నాయకులకు తెలుసు, మంత్రులకు తెలుసు, కేసీఆర్ కూడా తెలుసు. ఆయన మా జీతాలు ఎప్పుడు పెంచాడంటే మేడే రోజు 1,000 రూపాయలు పెంచాడు ఇవన్నీ చేస్తుంటే. చాలా దరిద్రమైన ఆలోచన అది ఆయనది. వాళ్ళ పుట్టిన రోజులకి వాళ్ళ మంచి రోజులు అన్న చెప్పినట్టే గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల కేవలం 4,000 రూపాయలు పెరిగితే ఇంటర్నెట్ ఎంత పెరిగింది, స్కూల్ ఫీజు ఎంత పెరిగింది మీకు తెలుసు. ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకోవడానికి మాకు వేతనాలు ఉండాలి కదా. ఉండయి, వేతనాలు పెంచుడు ఉండదు, ఏది ఉండదు. మేము పర్మనెంట్ రెగ్యులర్ ఎంప్లాయీ, మేము నెలకు 1,00,000 రూపాయలు సంపాదించలేక
మాకు ఆర్డర్ కాపీలు ఇష్యూ చేసి ఉంటారు, ఆడ పోయి సబ్మిట్ చేయమని చెప్తుంటారు. జీతం ఇచ్చినా కానీ మీరు జిహెచ్ఎంసీలోనే పని చేయడానికి చూస్తున్నారు. ఇంకా మా జీవితాలు బాగుపడతాయేమో. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు పర్మనెంట్ చేసి అని చెప్పి ఇంకా ఆశ పుట్టింది. పర్మనెంట్ అయితే మేము కాదు, మాతో పాటు మా కుటుంబాలు, మా పిల్లలు కూడా బాగుపడతారు కొంచెం ఆలోచనతో. సంవత్సరాల నుంచి మీకు అంతే ఉందా? అంతే ఉంది. మా ఒక 3,000 to 4,000 రూపీస్ పెంచారు అంతే. అంటే మీకు ఆశ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఇంకా ఆయన కేసీఆర్ గారు కూడా పోయినా కానీ మీకు ఆశ అంతే ఉంది. హామీ ఇచ్చిండు కేసీఆర్. ఫస్ట్ గెలవక ముందు హామీ ఇచ్చిండు. గ్రేటర్ గెలిచిన యూనియన్ కూడా టీఆర్ఎస్ యూనియనే. ఆ తర్వాతనే అధికారంలోకి వచ్చిండు కేసీఆర్. కానీ ఇచ్చిన హామీని మాత్రం మర్చిపోయాడు. ఎందుకంటే చిన్న చూపు, కింది స్థాయి వర్కర్లు అంటే చిన్న చూపు ఆయనకు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ చెత్త విభాగంలో లేబర్ కానీ డ్రైవర్ కానీ అంటే చాలా ఆయన చిన్న చూపుతోటి. వాస్తవానికి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే 95% వర్క్ చేస్తారు దీంట్లో. వేరే ఉంటారు కాబట్టి వీళ్ళ పొట్ట కొడితే ఏం కాదు, బతుకుతారు. బతకకుండా ఇంక వేరే చేస్తారు అంతేగాని ఇట్లాంటి ఇబ్బందులు అవద్దంటాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా మన గవర్నమెంట్ కానీ కమిషనర్ కానీ ఖచ్చితంగా జీవోని వెనక్కి తీసుకొని కార్మికులు అందరూ కూడా న్యాయం జరిగేటట్టు చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.